తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ రిపోర్టులో తేల్చి చెప్పినప్పటికీ దానిపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో పాటు పలువురు నేతలు ఫ్లెక్సీల ఏర్పాటుతో టీడీపీ సాగిస్తున్న విషపూరిత ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి కుట్రలు బయటపడటం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు సాగిస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ, యానిమల్ ఫ్యాక్ట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని వారి నివేదిక ఇచ్చిన తర్వాత, అంటే మీరు అధికారంలో ఉన్నారా, మేము అధికారంలో ఉన్నామా? కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి. క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసహనంతో ఈరోజు మీరు ఇలాంటి దాడులు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బీఫ్ ఫ్యాక్టరీకి సంబంధించి, తిరుపతి లడ్డూకి సంబంధించి రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలందరూ ఛేదరించుకున్న తర్వాత ఒక్కొక్కరుగా ప్రణాళికాబద్ధంగా మా నాయకులపైన విధ్వంసం సృష్టించారు. ఇది మీ రావణ కాష్టానికి పరాకాష్ఠని రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని, వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అయితే చాలు చంపేయడమే నా పని. అసలు ఇవన్నిటికీ కారణం నాకైతే ఒకటే అర్థమవుతుంది, 3 కారణాలు. ఒకటి, తిరుపతి లడ్డు విషయంలో సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. రెండోది, గీతం భూముల విషయంలో 5,000 కోట్ల భూదోపిడీకి గీతంలో యాజమాన్యంగా ఉన్న ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చేస్తూ ఉన్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. మూడో విషయం ఏంటంటే, అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే ఎంత చండాలమైన పనులు చేశాడో మనందరం చూసాం. ఏకంగా అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ చేస్తూ ఉండే పరిస్థితి. ప్రభుత్వం మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడంలో భాగంగా ఇలాంటి దారుణమైన పనికి వీళ్ళు పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది. అందుకు ఏ మాన్సలో చెప్పలేక